హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 3. వసు వాళ్ళు క్యాంటీన్ నుంచి వెళ్ళిపోయినాక ఒక సీనియర్ వచ్చి, అరే నువ్వు జూనియర్ కదరా అంటాడు. అవును సార్ అంటాడు రిషి. అయితే చల్ ఇక్కడి నుంచి అనగానే రిషి ప్లేట్ పట్టుకొని బయటికి వెళ్ళగానే సతీష్ వచ్చి, ఏంట్రా క్యాంటీన్లో తింటున్నావా అంటాడు. అనగానే లేదు లేరా, ఇంటి ఫుడ్డే తిని వచ్చాను, జస్ట్ ఊరికే వచ్చాను లేటు అంటాడు. సరేరా, ఫస్ట్ 15 మినిట్సే జూనియర్దంట, తర్వాత క్యాంటీన్ అంతా సీనియర్స్దే అంట. ఓ, అందుకా వసు వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను సీనియర్ని అనుకుంటుంది కదా అనుకుంటూ ఉంటాడు రిషి. పుష్ప వసుతో, వసు రిషి సార్ని చూస్తుంటే మంచిగానే ఉన్నారు, రిషి సార్కి చెప్పొచ్చు కదా రాజీవ్ గురించి అంటది పుష్ప. అనగానే వసు, ఏం చేస్తాడు చెప్పు, ఎప్పుడు ఫ్లర్ట్ చేయటం తప్ప అంటది. ఫ్లర్ట్ చేస్తున్నారు, ర్యాక్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు కదా అంటది పుష్ప. అనగానే వసు, అది కరెక్టే, చూద్దాం 2 రోజులు అయితేనే కానీ రియాలిటీ ఏంటో తెలియదు బయటికి అంటది. "ఉమ్" అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. ఈవినింగ్ క్లాసెస్ అన్నీ అయినాక రిషి లైబ్రరీకి వెళ్ళగానే వసు కూర్చొని చదువుకుంటూ ఉంటది. రిషి కూడా బుక్ తీసుకెళ్లి వసు ఎదురుగా కూర్చొని వసుని చూస్తూ ఉంటాడు. అది చూసి కూడా వసు పట్టించుకోదు. గుడ్ ఈవినింగ్ వసు అంటాడు రిషి. గుడ్ ఈవినింగ్ సార్ అంటది వసు. రిషి కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. అది చూసి వసు, ఇదేంటి రిషి సార్ ఫస్ట్ ఇయర్ బుక్స్ చదువుతున్నారు, మేబీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకుంటా అనుకుంటది. వసు టైం చూసుకొని టైం అవుతుంది అని బుక్స్ తీసుకొని లైబ్రేరియన్కి ఇస్తుంది తనతో తీసుకెళ్ళటానికి. అదే టైంలో రిషి, ఇప్పుడు వెళ్ళి వసు గురించి తెలుసుకుందాం అని రిషి కూడా లైబ్రేరియన్ దగ్గరికి వెళ్తాడు. రిషి చేతిలో 2 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చూసి వసు, ఓ 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయా అనుకుంటది. వసు బుక్స్ తీసుకొని వెళ్తుంటే లైబ్రేరియన్ రిషిని చూసి, రిషి ఇవిగో, జగతి మ్యామ్ ఈ బుక్స్ కూడా పంపమన్నారు, ఇవి కూడా తీసుకెళ్ళు అని ఇస్తుంది. ఓకే అని తీసుకొని రిషి వసు వెనక వెళ్తాడు. స్పీడ్గా వసు వెనక వెళ్ళి, హాయ్ నువ్వు ఎక్కడ ఉండేది అంటాడు. వసుకి కొంచెం భయం అండ్ కోపం వచ్చి, నీకు అవసరమా అంటది సీరియస్గా. రిషి మనసులో, ఎక్కువగా విసిగిస్తున్నానా అనుకొని, సారీ వసు, పొద్దున ఏదో టెన్షన్గా కనిపించావు, అందుకని అడిగాను అంతే, నీకు నీ గురించి చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయి, బాయ్ అని రిషి నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే వసు సడన్గా రిషి సార్ అంటది. రిషి బ్యాక్కి తిరగగానే వసు రిషి దగ్గరికి వెళ్ళి, నేను కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాను అంటది. రిషి నవ్వుతూ సరే అనగానే వసు రిషితో, నాతో పాటు కొంచెం కాలేజీ హాస్టల్ దాకా వస్తారా ఈరోజు అంటది. నేనా అంటాడు రిషి. హా, మీరంటే సీనియర్, ఎవరూ ఏమీ అనరు మిమ్మల్ని అంటది. అనగానే రిషి షాక్లో చూస్తాడు. అంటే సీనియర్స్ ఏదో అన్నారు వసుని అనుకుంటూ ఉండగా, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటది వసు. సరే పద అని రిషి వసు ఇద్దరు వాళ్ళ హాస్టల్ దాకా నడుచుకుంటూ వెళ్తారు. వసుకి రిషితో వెళ్తుంటే ధైర్యంగా ఉంటది. హాస్టల్కి వెళ్ళగానే వసు రిషి చెయ్యి పట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటది. రిషి నవ్వుతూ, ఆల్వేస్ వెల్కమ్ అంటాడు. వసు ఫేస్లో టెన్షన్ పోయి నవ్వు వస్తుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇంక వెళ్తాను అంటాడు రిషి. అలాగే అంటూ తిరిగి బ్యాగ్కి, ఒక్క నిమిషం సార్ అని బ్యాగ్లో నుంచి రిషి ఇచ్చిన ఖాళీ పేపర్ని చూపిస్తుంది. రిషి నవ్వుతూ, హా, భద్రంగా దాచిపెట్టు అని నవ్వుకుంటాడు. వసు కూడా నవ్వుతూ తల ఊపుతూ బాయ్ రిషి సార్ అంటూ లోపలికి వెళ్తుంది. రిషి హాస్టల్ చుట్టూ చూస్తాడు. అది వసు తన రూమ్లో నుంచి చూసి నవ్వుకుంటుంది. రిషికి ఎవరూ కనపడరు కింద. అంతా చూసి ఇంకా ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి త్వరగా రెడీ అయ్యి వెళ్ళి హాస్టల్ బయట నుంచుంటాడు. వసు రెడీ అవుతూ బయటికి చూడగానే రిషి ఉంటాడు. ఇదేంటి రిషి సార్ అనుకుంటది వసు. అనగానే పుష్ప వసుతో, నిన్న నువ్వు టెన్షన్ పడ్డావు అందుకని అనుకుంటా అంటది. అబ్బా అంటది వసు. అబ్బా కాదు, రిషి సార్కి నీ ప్రాబ్లం చెప్పు అంటది పుష్ప. వద్దులే పుష్ప అంటది వసు. వద్దులే ఏంటి వసు, సరే నీ ప్రాబ్లం అని చెప్పటం ఇష్టం లేకపోతే నా ప్రాబ్లం అని చెప్పమంటావా అంటది. అంటది వసు.
త్వరగా బ్యాగ్ తీసుకొని రా అనేసి ఇద్దరు కిందకి వెళ్తారు. రిషి వసుని చూసి వచ్చావా అంటాడు. మీరేంటిక్కడ అంటది వసు. నిన్న ఏదో ఇబ్బంది పడుతున్నావా అనిపించింది, అందుకే వచ్చాను అనగానే నేను చెప్పానా అంటది వసు. మీరు ఏమీ చెప్పరుగా. చెప్తే మీ చుట్టూ కాదు ఆ ప్రాబ్లం చుట్టూనే వెళ్తాను అంటాడు రిషి. ప్రాబ్లం నాకు కాదు అంటది వసు. ఎవరికి మరి అంటాడు రిషి. పుష్పకి. రిషి మనసులో రాకేష్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా ఆ పిల్లని అనుకొని ఏంటి ప్రాబ్లం అని పుష్ప వైపు చూసి అడుగుతాడు. మన కాలేజీలో మెకానికల్లో రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే అంట. చాలా ఓవర్ చేస్తున్నాడు. సీనియరా అంటాడు రిషి. లేదు జూనియరే అంటది పుష్ప. ఏం చేశాడు అంటది. మొన్న సాయంత్రం హాస్టల్కి వెళ్తుంటే కొంతమంది తాగి ఉన్నారు. ఒక అతను నన్ను ఆపి ఏయ్ నీకు లవరు ఉన్నాడా అన్నాడు. లేదు అని సమాధానం ఇచ్చాను. అయితే ఇంకా ఎవరైనా అడిగితే ఉన్నాడు, పేరు రాజు అని చెప్పు అని పక్కకి చూసి రేయ్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని గట్టిగా అరిశాడు. మిగతా అందరూ ఓ అని అరిచారు. అది విని చాలా చిరాకుగా కొంచెం భయంగా కూడా వేసింది సార్. నిన్న పొద్దున కాలేజీకి వెళ్తుంటే అతను అక్కడే నుంచొని ఓయ్ ఏంటి అప్పుడే మర్చిపోయావా నన్ను ఇంకా ఏమీ కాకుండానే అని పక్కన ఫ్రెండ్స్ని చూసి నవ్వాడు. నాకు భయం వేసింది సార్ అంటది. అనగానే రిషికి కోపం వస్తుంది. మీ పేరెంట్స్కి ఏమైనా చెప్పావా అంటాడు రిషి సార్. అనగానే లేదు సార్, ఇలాంటివి వింటే వాళ్ళు కాలేజీ మానేపిస్తారు అని భయంతో చెప్పలా అంటది. సరే ఒక్కసారి అతను ఎవరో నాకు చూపిస్తారా అంట. అలాగే సార్ అని వసు రిషి వైపు చూసి నిజంగా ఏమైనా చేస్తారా రిషి సార్ అనుకుంటది. రిషి పుష్ప వసు నడుచుకుంటూ కాలేజీకి వెళ్తారు. ఓకే మీరు క్లాస్కి వెళ్ళండి అని రిషి క్లాస్కి వెళ్ళి సతీష్తో మాట్లాడుతూ రాజు గురించి అడుగుతాడు. అరే రాజు అంటే ఎమ్మెల్యే కొడుకు అంటున్నావు, అంటే వాళ్ళ అన్నయ్యనే కదరా రీసెంట్గా మన కాలేజీ స్టూడెంట్ ప్రెసిడెంట్ అయ్యారు అంటాడు. అవునా, ఇప్పుడు ఈ రాజుతో ఎలారా, రాఘవ్తో వెళ్ళి మాట్లాడితే అంటాడు రిషి. నువ్వు రిషిగా కాకుండా మహేష్ సార్ కొడుక్గా వెళ్ళు, అప్పుడు యూజ్ ఉంటుంది ఖచ్చితంగా, పెద్ద గొడవ జరగకుండా ఉంటుంది అంటాడు సతీష్. కరెక్టే అని రిషి వెంటనే ఫణీంద్ర సార్ క్యాబిన్కి వెళ్తారు. రా రిషి ఏంటి ఇలా వచ్చావు అంటారు ఫణీంద్ర సార్. పెదనాన్న ఒక హెల్ప్ కావాలి, మా ఫ్రెండ్స్ని రాజు అని ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు, వాళ్ళ పైన కొంచెం యాక్షన్ తీసుకోవాలి అంటాడు. అనగానే రాజు అంటే ఎమ్మెల్యే కొడుకే కదా అంటాడు పెదనాన్న. అనుకుంటా పెదనాన్న అంటాడు రిషి. వాళ్ళ అన్న రాఘవ్ రీసెంట్గానే మన కాలేజీ స్టూడెంట్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఉండు అని రాఘవ్కి కాల్ చేసి రాఘవ్ మా అబ్బాయి ఫ్రెండ్స్ని ఎవరో ఏడిపిస్తున్నారంట, కొంచెం దాని సంగతి చూడు అని మాట్లాడి పెట్టేసి రిషి వెళ్ళు రాఘవ్ దగ్గరికి, రాఘవ్ చూసుకుంటాడులే అంటాడు. అలాగే పెదనాన్న అని నవ్వుతూ రిషి రాఘవ్ దగ్గరికి వెళ్తాడు. రాఘవ్ రాజీవ్ ఉంటారు బయట. హాయ్ ఐఎమ్ రిషేంద్ర భూషణ్ అంటాడు రిషి రాఘవ్తో. హాయ్ ఐఎమ్ రాఘవ్. ఇందాక ఎంటీ సార్ చెప్పారు నీ గురించి, నీకు కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా, నేను నీ బ్రదర్ లాగానే అంటాడు. అనగానే అలాగే అంటాడు రిషి. ఇంతకీ ఏంటి ప్రాబ్లం అంటాడు రాఘవ్. ఒక అతను మన కాలేజీనంట, మా ఫ్రెండ్స్ కాలేజీకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, రోజు కాలేజీకి రావటానికి కూడా భయపడుతున్నారు అంటాడు రిషి. అనగానే రాఘవ్ అవునా ఎవరది అంటాడు రాఘవ్. ఆ అబ్బాయి పేరు ఏదో చెప్పారే వాళ్ళు, ఆ రాజీవ్, ఫస్ట్ ఇయర్ మెకానికల్ అంట. అనగానే రాఘవ్ రాజీవ్ వెనక సీరియస్గా చూసి నేను చూసుకుంటానులే రిషి, నీకు ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎండి సార్ దాకా తీసుకెళ్ళకు, నేను నీ అన్నయ్యని అనుకొని నాకే అన్నీ చెప్పు అంటాడు. అనగానే రిషి అలాగే అన్నయ్య అంటాడు. అనగానే రాజు ఫేస్ మాడిపోతా ఉంటది. ఇంకా ఈ విషయం వదిలేసేయి, మీ ఫ్రెండ్స్ జోలికి వాళ్ళు రాకుండా నేను చూసుకుంటాను, ఆ బాధ్యత నాది అంటాడు రాఘు. థ్యాంక్స్ అన్నా, నాకు క్లాస్ టైం అవుతుంది, ఇంక వెళ్తాను అని రిషి వెళ్తూ బ్యాక్కి తిరిగి చూడగానే రాఘవ్ రాజీని తిడుతూ ఉంటాడు. అది చూసి నవ్వు, ఇంక వసు ప్రాబ్లం తీరిపోయినట్లే అనుకుంటాడు.
ఈవినింగ్ రిషి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. పుష్పాని చూసి పుష్ప అని పిలుస్తాడు. పుష్ప, వసు ఇద్దరూ రిషి దగ్గరికి రాగానే రిషి పుష్పతో పుష్ప, ఇంక మీకు ఆ రాజీవ్‌తో ప్రాబ్లమ్ రాదు అంటాడు. అవునా? ఎలా? అంటది పుష్ప. చిన్న వార్నింగ్ ఇచ్చానులే అంటాడు రిషి. అనగానే వసు వార్నింగా? మాకు నమ్మకం లేదు. అంత చిన్న వార్నింగ్‌కి మళ్ళీ వాళ్ళు రాకుండా ఉంటారు అని అంటది. అయితే ఏం చేయాలి? అంటాడు రిషి. ఒక 1 మంత్ మాతో రోజూ హాస్టల్ దాకా రాగలరా? అంటది వసు. అనగానే రిషి రోజూనా? అంటాడు. హా! ఫ్రీగా ఏమొద్దులే. మీకు ఎలాగో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయిగా. ఆ సబ్జెక్ట్స్ నేను చెప్తాను. ఎలాగైనా ఈసారి మిమ్మల్ని పాస్ చేపిచ్చే బాధ్యత నాది అంటది వాసు. అనగానే రిషి ఓహ్! ఓహ్! నిన్న లైబ్రరీలో ఫస్ట్ ఇయర్ బుక్స్ చదివా గదా! అందుకని వసు ఇలా అనుకుంటున్నట్లుంది అనుకొని మీరా? అంటాడు. మీరా అంటున్నారేంటి? 11థ్, 12థ్ చదివేటప్పుడు క్లాసెస్ తీసుకునేదాన్ని. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం కూడా అంటది. మీరు మాతో వస్తే మీ సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోతాయి. ప్లస్ మాకు భయం కూడా ఉండదు. అనగానే రిషి నవ్వుతూ నాకు ఈ డీల్ ఓకే అంటాడు. అయితే ఈ రోజు నుంచి స్టార్ట్. ఈ రోజు మాతో రండి మా హాస్టల్ దాకా. రేపు కాలేజీ అయినాక లైబ్రరీలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటది వసు. రిషి నవ్వుతూ అలాగే అని నవ్వుకుంటూ రిషి, వసు, పుష్ప ముగ్గురు హాస్టల్ దాకా వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.